హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి రెండు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ చూద్దాము. అంతేకాకుండా చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి Group-4 రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి. సో దాని గురించి కూడా మనము క్లియర్గా చూద్దామండి, ఎప్పుడు రాబోతున్నాయి రిజల్ట్స్ అనేవి. అంతేకాకుండా ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు Group-2కి సంబంధించినటువంటి కోర్సు యొక్క ఆఫర్స్ అతి త్వరలోనే అయిపోతున్నాయండి. సో అమౌంట్ అయితే పెరిగే అవకాశం ఉంది మన యాప్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకొని చదవండి ఫ్రెండ్స్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు ఇప్పుడు తీసుకుంటేనే కోర్సుకు వాల్యూ. నోటిఫికేషన్ వచ్చాక తీసుకుంటే అసలు ఎలాంటి యూజ్ అనేది ఉండదండి దానితో, ఓకేనా. ఇప్పటి నుండి కొంతవరకు చదివితేనే మనకు నెక్స్ట్ మంత్ జూన్లోనే మనకు నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి, జూన్ ఎండింగ్లో. సో కాబట్టి ఇప్పటి నుంచి చదివితేనే కొంత మనకు లాభం అనేది ఉంటుందండి. కొంతవరకు సిలబస్ కంప్లీట్ చేయవచ్చు మనము, ఓకే. దీన్ని దృష్టిలో ఉంచుకోండి, ఓకే. సో మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు కూడా మీకు అందజేస్తాము. ఏపీపీఎస్సి Group-2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో Group-2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు, ఓకే. సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ Group-2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, మొదటి అప్డేట్ చూసినట్లయితే ఖాళీలు వేగంగా భర్తీ చేయండి. ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ ఉండకూడదని, మొత్తం భర్తీ చేయాలని సూచించారు. నియామకాల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్, కరోనాపై కూడా ఆయన సమీక్ష నిర్వహించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించినటువంటిది ఈ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో చాలామంది అభ్యర్థులు పరిగె సుధీర్ గారు ఏపీపీఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి, సో వీరిని చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి ట్విట్టర్ వేదికగా. సో కొన్ని ముఖ్యమైనటువంటి డౌట్స్ అయితే చాలామంది రైజ్ చేయడం అయితే జరిగిందండి మన స్టూడెంట్స్. సో మరి ఇక్కడ, సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఈజ్ దర్ ఎనీ ఇంటర్వ్యూ ఫర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ అని చెప్పేసి అడిగినప్పుడు సో ఆశ్చర్యకరంగా ఎస్ అని పెట్టారండి. సో ప్రభుత్వము ఎప్పుడో Group-1లోని గెజిటెడ్ ఉద్యోగాలు తప్ప మిగతా వాటికి ఇంటర్వ్యూలు లేవని చెప్పడం అయితే జరిగిందండి. Group-1కు అది కూడా, Group-2కి అసలు లేవని అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, Group-2 ఉద్యోగాలకు మరి ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఇంటర్వ్యూ ఉందా అని అడిగినటువంటి క్వశ్చన్కు ఎస్ అని పెట్టడం అయితే మరి అభ్యర్థుల్లో కొంతవరకు ఆందోళన మొదలయ్యేటువంటి అవకాశం అయితే ఉందండి. మళ్ళీ Group-2లకు ఏమైనా ఇంటర్వ్యూలు పెడతారా అని చెప్పేసి చూద్దాం మరి. సో ఎందుకంటే ఇది ఏదో మామూలు వ్యక్తి పెట్టినటువంటి అప్డేట్ కాదండి. ఇది ఎవరు, ఏపీపీఎస్సి బోర్డు మెంబర్, వీరే చెప్తే అది జరుగుతుందండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా మనకు వీరే చెప్పడం జరిగింది. సిలబస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఏప్రిల్ ఎండింగ్లో చేస్తామని కూడా వీరే చెప్పడం అయితే జరిగింది. ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ మరి అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అండి. మరి చూడాలి నోటిఫికేషన్ వచ్చాక. సో
ఈ డీటెయిల్స్ అనేవి మనకు ఇంకా క్లారిటీగా తెలుస్తాయి. నాకు తెలిసి మ్యాక్సిమం అయితే ఇంటర్వ్యూ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఓన్లీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక్కదానికే పెడతారా? సో రిమైనింగ్ ఉన్నటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలన్నిటికీ 13 రకాల ఉద్యోగాలకు పెడతారా అనేది మాత్రము సో మనం వేచి చూడాల్సిందే. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఉంటే బాగుంటుందా? లేకుంటే బాగుంటుందా? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ అండి. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే మనం చూడవచ్చండి. మరి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. సార్, వెన్ విల్ బి ద ఏపీపీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ సార్, సో దట్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఫర్దర్ ఎగ్జామ్స్ అంటూ అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే డైలమాలో ఉన్నారు ఇప్పుడు చాలామంది గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు. సో ఏంటి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తుంది, ఒకవేళ రిజల్ట్స్ వచ్చి జాబ్ వచ్చితే నిమ్మలంగా ఉండొచ్చు, లేదా గ్రూప్ 2 లాంటి సచివాలయం వాటికన్నా ప్రిపేర్ అవ్వచ్చు చాలా క్లియర్గా అంటూ సో మంచి క్వశ్చన్ అయితే అడిగారు. అప్పుడు ఏం చేశారంటే మే 3rd వీక్ గ్రూప్ 4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ ప్రకటించడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడండి? మే 3rd వీక్లో, అంటే 20వ తారీఖు వరకు అయితే మనకు రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఏపీపీఎస్సీ గ్రూప్ 4వి. ఓకేనా? సో అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో ఏదేమైనా కూడా గ్రూప్ 4 అండ్ ఎండోమెంట్ ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు కూడా టైం అయితే వేస్ట్ చేయకుండా గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చేవి ఎలాగా వస్తాయండి, దానికి మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనము ఉన్న టైంను వెయిట్ చేసుకుంటూ ఉంటే సో మళ్ళీ మనకు టైం ఉండకపోవచ్చు గ్రూప్ 2 ప్రిపరేషన్కి. కాబట్టి గ్రూప్ 2 ప్రిపరేషన్లో అయితే ఉండండి ఫ్రెండ్స్. ఓకే? సో గైస్, మరి గ్రూప్ 2కి సంబంధించి సచివాలయానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే అందుబాటులో ఉందండి మన యాప్లో. చాలా తక్కువ కాస్ట్లో, మినిమం కాస్ట్లో అయితే ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీతో అందిస్తున్నామండి. ఒకసారి డెమో చూడండి ఫస్ట్. మీరు డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. సో గ్రూప్ 2కి సంబంధించి, సచివాలయం సంబంధించి, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ valuable support. Bye. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.